హాయ్ ఫ్రెండ్స్, మనోజ్ వాజ్పేయి హీరోగా నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 ఈరోజు రిలీజ్ అయింది. 7 ఎపిసోడ్లతో ఒక్కొక్క ఎపిసోడ్ 50 నిమిషాల పైగా ఉన్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. తనకెంతో ఇష్టమైన తండ్రితో సమానమైన కులకర్ణి గారిని చంపేశారని అతని చావుకు పగ తీర్చుకోవడం కోసం అతని హంతకుడిని వెతుక్కుంటూ వెళ్తాడు శ్రీకాంత్ తివారీ. ఆ మార్గంలో అతనికి ఎదురైన సవాళ్ళేంటి, అతని మీద పడిన నిందలేంటి, వాటిని అతను ఎలా ఎదుర్కొన్నాడు, ఎవరి సాయం తీసుకున్నాడు, చివరికి అతని లక్ష్యం నెరవేర్చుకున్నాడా లేదా అన్నదే సీజన్ 3లో చూపిస్తారు. రాజ్ డీకే వాళ్ళతో పాటు 2-3 డైరెక్ట్ చేశారు. కొన్ని ఎపిసోడ్ని అద్భుతంగా తీశారు. ప్రతి ఎపిసోడ్ ఒక్కొక్క డైమండ్ లా ఉంటుంది. స్క్రీన్ ప్లే అంత పకడ్బందీగా రాశారు. ఒక్క అనవసరం సీన్ కూడా ఉండదు. ఫస్ట్ 2 సిరీస్ల్లో మీకు అనవసరంగా వచ్చే ఫ్యామిలీ సీన్లు, రొమాంటిక్ సీన్లు, బూత్ సీన్లు ఉంటాయి. ఈ సీజన్లో అలాంటివి ఏమి ఉండవు. చక్క హాలీవుడ్ సినిమా ఒక రేసీ స్క్రీన్ ప్లేతో ఎలా సాగుతుందో అలా సాగుతుంది ఈ సిరీస్. అయితే క్లైమాక్స్ మాత్రం బాహుబలి పార్ట్ 1 రేంజ్లో ముగిసింది. సస్పెన్స్లో పెట్టి వదిలేస్తారు. మనోజ్ వాజ్పేయి అద్భుతంగా నటించాడు ఆ పాత్రకి. అయితే ఈ సీజన్లో మనల్ని ఆకట్టుకునేది మాత్రం ఈ ఫ్యామిలీ మ్యాన్ కాదు. ఈ సిరీస్లో ఇంకొక ఫ్యామిలీ మ్యాన్ ఉన్నాడు. అతనే రుక్మాంగద. రుక్మా పాత్రలో జయదీప్ అహ్లావత్ అద్భుతంగా చేశాడు. ఆ పాత్రకి అతని కొడుక్కి వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. మెల్లిమెల్లిగా డ్రగ్ పెడ్లర్ నుంచి ఒక ఫ్యామిలీ మ్యాన్గా విలన్ మారడం హైలైట్. క్లైమాక్స్ని ముగించిన తీరు కూడా బాగానే చేశాడు. కరెక్ట్ ముగింపే ఇచ్చాడు అనిపిస్తుంది మనకి. కానీ ట్విస్ట్ మాత్రం తట్టుకోలేం. ఫర్జీ లాంటి వెబ్ సిరీస్ని తీసిన రాజ్ డీకే అందులో విజయ్ సేతుపతి నటించిన ఒక క్యారెక్టర్ని ఈ సిరీస్లో 6వ ఎపిసోడ్లో చూపిస్తారు. అది మాత్రం చాలా బాగుంది. అక్కడ కూడా విజయ్ సేతుపతిని తిండిబోతలా బాగా చూపించారు. యాక్చువల్గా అతను ఫుడీయే. ఆ పాత్ర కనిపించిన 2 సీన్లు ఆకట్టుకుంటాయి. ఇక శ్రీకాంత్ తివారీకి ఎప్పుడూ సాయంగా ఉంటూ, ఫ్రెండ్గా ఉంటూ, అతని ఉద్యోగంలోని కుటుంబంతోని కలిసిపోయే పాత్రలో జేకే పాత్రలో షరీఫ్ హాష్మి సూపర్గా చేశాడు. ప్రియమణి పాత్ర తక్కువే ఉంటుంది. పెద్దగా నటించడానికి స్కోప్ ఉన్న సీన్లు కూడా లేవు. ఫస్ట్ 2 సీజన్స్ కంటే ఇందులో చాలా తక్కువ ఉంటుంది ఆమె పాత్ర. పిల్లలిద్దరూ కూడా బాగానే చేశారు. వాళ్ళిద్దరు కూడా ఎదిగిపోయి ఉంటారు. వాళ్ళు కూడా ప్రేమ వైపు దృష్టి మళ్లిస్తూ ఉంటారు. ట్రైన్లో తీసిన సన్నివేశం కూడా ఆకట్టుకుంటుంది. మీరా పాత్రలో నిమ్రత్ కౌర్ చాలా బాగా చేసింది. అలాగే సలోని పాత్రలో గుల్ పనాగ్ ఉన్నంతలో బాగా చేసింది, చాలా బాగా చేసింది. ఇక పిఎం పాత్రలో సీమా బిశ్వాస్ ఎప్పట్లాగే బాగా చేసింది. దర్శన్ కుమార్కి పెద్ద పాత్ర లేదు, ఏదో అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. శరత్ కేల్కర్ని ఈ సీజన్లో మనం మిస్ అవుతాం. ప్రియమణికి లవర్గా 2 సీజన్లో కనబడతాడు. ఈ సీజన్లో ఎక్కడ కనబడ్డు. అసభ్యకర సన్నివేశాలు పెట్టే ఆస్కారం ఉంది. ఎందుకంటే శ్రేయ ధన్వంతరి లింజరీతో హాట్ ఫోటోలతో నెట్లో చాలా ఫేమస్. ఆమెది చాలా పెద్ద ఇంపార్టెంట్ క్యారెక్టరే, కానీ చిన్న రొమాంటిక్ సీన్కి వాడుకున్నారు. అదేమి సమంత చేసినంత హాట్గా ఉండదు. శ్రేయ ధన్వంతరి ఈ రోజు నా బాయ్ ఫ్రెండ్ బర్త్డే అని చెప్పి బాధపడుతూనే వెంటనే పక్కనున్న పోలీస్ ఆఫీసర్కి 1/2 నిమిషంలోనే లొంగిపోవడం చాలా జోక్గా అనిపిస్తుంది. ఈ వెబ్ సిరీస్ని పిల్లలతో కలిసి కూడా చూడొచ్చు, కానీ వాళ్ళకి ఏం అర్థం అవ్వదు. ఎందుకంటే ఇది ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ కదా. ఈ సీజన్ అంతా నార్త్ ఈస్ట్లో సాగుతూ ఉంటుంది. చాలా వరకు కొన్ని పాత్రలు మయన్మార్ నుంచి వచ్చి మాట్లాడుతూ ఉంటాయి. ఆయన డబ్బింగ్ బాగా చేశారు. ఫోటోగ్రఫీ అదిరిపోతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్గా సాగింది. ఎక్కడా కూడా బోర్ కొట్టించకుండా, ఒక్క సీన్ కూడా అనవసరమైన సీన్ లేకుండా హాలీవుడ్ రేంజ్లో తీశారు ఈ వెబ్ సిరీస్ని. ఈ తీసిన వాళ్ళు తెలుగు వాళ్ళు అవడం మనం గర్వపడాల్సిన విషయం. కథను కూడా చాలా చక్కగా రాసుకున్నారు. చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ప్రధాన పాత్రలన్నీ చిక్కుముడుల మధ్య ఇరుక్కుపోయి బయటికి ఎలా వస్తాయా అన్నట్లు భయంకరమైన ఇబ్బందుల్ని క్రియేట్ చేసి ఆ పాత్రలు బయటకు వచ్చాయా లేదో చూపించకుండా వెబ్ సిరీస్ని ఆపేస్తారు. ఖచ్చితంగా నెక్స్ట్ సీజన్ కానీ నెక్స్ట్ పార్ట్ కానీ ఉండబోతుంది. మన ఫేవరెట్ ఫ్యామిలీ మ్యాన్స్ ఇద్దరు శ్రీకాంత్ తివారీ, రుక్మాంగద నెక్స్ట్ సీజన్లో కూడా కనబడబోతున్నారు అంటూ హ్యాపీగా ముగించాడు వెబ్ సిరీస్ని. ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ని చూడండి, అందరినీ అలరిస్తుంది. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్.
వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?